గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉండేవారు. ఆ ఇంట్లోనే సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ వ్యవహారాలను చూసేవారు. అప్పట్లో జగన్ ఉండే ఇంటి పరిసర రోడ్లను భారీగా విస్తరించింది. కరకట్టలా ఉన్న రోడ్డు వెడల్పు చేసి డివైడర్లను ఏర్పాటు చేయించింది. సీఎం నివాసానికి వెళ్లే దారి కావడంతో రోడ్లపై బారికేడ్లు పెట్టేవారు. అనుమతి లేని వారికి ఆ రోడ్డు వైపు అనుమతించేవారే కాదు. అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరుకే పరిమితమయ్యారు. తాడేపల్లి నివాసానికి అరుదుగా వస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ ఇంటి పరిసరాల్లోని రోడ్లపై ఉన్న బ్యారికేడ్లను తొలగించారు పోలీసులు. సాధారణ ప్రజలు సైతం రాకపోకలు కొనసాగించేలా అనుమతించారు. అయితే గత కొద్ది రోజులుగా జగన్ ఇంటి పరిసరాల్లో పలు అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు కూల్చేశారు. ఆ తర్వాత లోకేష్ బర్త్డే సందర్భంగా జగన్ ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు కార్లు, బైక్లతో హంగామా చేశారు. రీసెంట్ గా ఓ అగ్ని ప్రమాదమూ జరిగింది. ఈ అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అంతేకాదు వైసీపీ కార్యాలయం జగన్ నివాసం ఉన్న ప్రాంతానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని కోరింది. ఇందుకు వైసీపీ నిరాకరించింది. తాము సీసీటీవీ విజువల్స్ ఇవ్వమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. రోడ్డు మీదే జగన్ నివాసం అంతా కవర్ అయ్యేలా 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు తాజాగా ఈ సీసీ కెమెరాలను అమర్చారు. జగన్ ఇంటిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆ ఇంటి పరిసరాలకు వచ్చే వారిని గమనించడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉంటే గుర్తించేందుకు వీటిని ఉపయోగించనున్నారు. అయితే ఈ సీసీ కెమెరాల ఏర్పాటుపై వైసీపీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. కానీ తమ అధినేతపై కూటమి ప్రభుత్వం నిఘా పెట్టేందుకే ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.